నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి అన్న మీరు? వెంకటగిరి నుంచి విసుగుల పోలీస్ లైన్ హైదరాబాద్. ఇప్పుడు మన తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కానీ మన హైదరాబాద్లో మెయిన్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక రెండు పార్టీల నుంచి అయితే టకాపోర్ నడుస్తుందన్న. ఒకటి ఎంఐఎం, ఒకటి బీజేపీ. దాంట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎంఐఎంఏ వస్తుంది ఎట్లయినా. ఓల్డ్ సిటీలో అంటే ఎంఐఎం కంపల్సరీ వస్తుంది, బీజేపీ రాదు. ఎందుకంటే చాలా ఫ్రాడ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఎంఎం అంటున్నారు కానీ ఏం చేయలేదు. 10 సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా చేయలేదు. మాట పెద్దగా ఉంది, గ్యారంటీ ఉంది కానీ గ్యారంటీ అస్సలు వేస్ట్. గ్యారంటీ లేదు వాళ్ళది. వాళ్ళు చెప్తారు గ్యారంటీ ఇస్తా, గ్యారంటీ ఏం గ్యారంటీ? 15 లక్షలు వచ్చినా ఎవరికి రాలేదు. 15 లక్షలు ఎవరికి రాలేదు. ఇప్పటిదాకా ఏం చేయలేదు బీజేపీ. కాంగ్రెస్ పార్టీ చాలా చేసినారు కానీ వాళ్ళకి చెప్పరు. ఇంకా ఏదో ఫ్రాడ్ మాటలు చెప్పేసి కాంగ్రెస్ మంచిగా లేదు ఇది చెప్తున్నారు. ముసల్మాన్ గురించి తప్పు చెప్తున్నారు. బీజేపీ చాలా మంచి పార్టీ కాదు అసలు. ముస్లిం అందరు వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అంటారు కానీ ఒక మాట కూడా లేదు బీజేపీలో. ఇక్కడ మాదైలో అయితే ఇట్లా గట్టిగా పోటీ చేస్తుంది కానీ నేను పక్కా గెలిస్తా ఈసారి, ఈ ఎంఐఎంను ఓడిస్తా ఖచ్చితంగా అని చెప్పేసి అంటుందన్నా. అది జరిగే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను. లేదు, అస్సలు లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంఐఎంఏ వస్తున్నాయి. కంపల్సరీ ఎంఐఎంఏ వస్తుంది, లేకపోతే కాంగ్రెస్ అయినా వస్తుంది. కంపల్సరీ కాంగ్రెస్ అయినా ఎంఐఎం అయినా వస్తుంది కానీ బీజేపీ మాత్రం అస్సలు రాదు. తెలంగాణలో మాత్రం రాదు అసలు. ఎంత అందరికీ చెప్తున్నారు ఈడీ పంపేస్తున్నారు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పంపేస్తున్నారు. అది కరెక్ట్ లేదు అసలు. మొత్తం డబ్బులు తినేస్తున్నారు బీజేపీ పార్టీ. అసలు బీజేపీ గురించి చెప్పాలంటే మాకు షుగ్గు వస్తున్నాయి. ఎన్ని రేపిస్తున్నారు, దాంట్లో చాలామంది రేపిస్తున్నారు. ఎన్ని మంది రేపిస్తున్నారు, వాళ్ళ అందరూ బీజేపీలో పోతున్నారు. అసలు ఇటువంటి పార్టీకి ఎట్లా ఓటిస్తాం? అందరూ అంటారు సబ్కా సాత్ సబ్కా వికాస్ కానీ ఒక్కటి కూడా లేదు వాళ్ళ దగ్గర. ఒకటి హిందూ ముస్లిం పాకిస్తాన్ హిందుస్థాన్ ఇదే చెప్తారు. ఇంకా వాళ్ళ దగ్గర ఏం లేదు. ఎంత ప్రాబ్లం నడుస్తున్నాయి. జాబ్స్ లేదు పబ్లిక్కి, బిజినెస్ లేదు. పెరుగు మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు. ఏదైనా పార్టీ వేసినారా ఇప్పటిదాకా? ఫస్ట్ టైం బీజేపీ మన పెరుగు కూడా తీసుకుంటే దానికి కూడా ట్యాక్స్ కట్టాలి. ఇట్లా ఉన్నాయి, వేస్ట్ ఉన్నాయి అసలు. బీజేపీ అసలు ఎవరైనా ఉంటే చాలామంది పిచ్చోడు ఉన్నారు. కొన్ని మంది వాళ్ళు బీజేపీ అంటారు, ఇంకా ఏం లేదు. వాళ్ళు ఏం చూస్తలేదు అసలు. ఇండియాలో ఏమవుతుంది ఏమవుతలేదు వాళ్ళకి తెలియదు. ఏమైనా కానీ బీజేపీ రావాలంటారు, ఇంకా ఏం లేదు వాళ్ళకి అసలు. ఎంత ఏమవుతుంది బయట కూడా అందరూ షేమ్ అవుతుంది. మన ఇండియా పేరు చెప్తే అందరూ తిడుతున్నారు, ఏంటి ఇట్లా ఉన్నారు, ఇండియాలో ఇట్లా కొట్లాడుకుంటున్నారు, ఎట్లా అవుతున్నాయి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో మోడీ ఏం అభివృద్ధి చేయలే అని చెప్పేసి అంటారు. చాలా వరకు అభివృద్ధి చేసిరని చెప్పేసి కొంతమంది అంటున్నారు కదా, మీరు దాని గురించి ఏమన్నా? మన పార్టీలో ఉండే వాళ్ళకి ఇస్తారు వాళ్ళు, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వరు. మాకు తెలిసిన వాళ్ళే ఎప్పుడు ఎవరికి కూడా రాలేదు డబ్బులు. ఇప్పటివరకు ఎవరికి దొరకలేదు. అన్నీ ఉంటుంది కానీ స్కీమ్స్ ఉంటుంది, ఎవరికి స్కీమ్ కూడా రాలేదు. చాలామంది ఉన్నారు, పరేషాన్ ఉన్నారు. వాళ్ళకి కూడా మిషన్ ఇస్తారు, ఇది ఇస్తారు అంటారు కానీ ఒకటి కూడా నేను కూడా చాలా ట్రై చేసినా కానీ ఎవరికి రాలేదు. ఆన్లైన్లో కూడా ఉంటుంది, పేపర్లో వస్తుంది కానీ అసలు ఏం ఉండదు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బీజేపీ అసలు జరగాలి, కాంగ్రెస్ రావాలి, అప్పుడే మంచిగా అవుతుంది ఇండియా. అంటే ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే సార్, మన కేసీఆర్ ఇప్పుడు ప్రజా చైతన్యంలోకి వచ్చింది సార్. ప్రజలకు వచ్చి ఇప్పుడు ప్రచారం ఇట్లా గట్టిగా చేస్తుండు. ఆ ప్రభావం ఏమన్నా పడి కేసీఆర్ గెలిచే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చా సార్? ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అది అంటే అంత కరెక్ట్ చెప్పనీకి రాదు. ఎందుకంటే డిస్టిక్లో కానీ కేసీఆర్ మంచి పని చేసినాడు, మన డెవలప్మెంట్ మంచిగా చేసినారు, మంచి పని చేసినారు. కానీ ఇప్పుడు అంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే మన కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం కలిసేసి వాళ్ళకి మంచిగా చేద్దాం, వాళ్ళు కూడా ఏం చేస్తారని చూద్దామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి దెబ్బ తగిలింది, ఇప్పటివరకు మంచిగా దెబ్బ తగిలింది. వాళ్ళు కూడా మంచిగా అయిపోయినారు. ఇంతకుముందు కొంచెం చేసినారు, తప్పు చేసినారు. లీడర్స్ సరిగా పని చేయలేదు, ఎమ్మెల్యే వాళ్ళు కూడా సరిగా పని చేయలేదు. అది ప్రాబ్లం అవుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి చాలా మంచిగా ఉన్నాడు. నేను చాలా దినాల నుంచి ఆయనకి తెలుసు. నేను రేవంత్ రెడ్డి అంటే మాకు కూడా ఇష్టం. ఎందుకు ఆయన అందరికీ సరిగా చూస్తారు. హిందూ ముస్లిం ఏం చెప్పరు వాళ్ళు. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు కూడా ఫ్రెండ్స్ అవుతారు. మేము చాలా దినాల నుంచి తెలుసు మాకు రేవంత్ రెడ్డి అంటే. మాకు కూడా చాలా ఇష్టం. రేవంత్ రెడ్డి రావాలి, కంపల్సరీ ఉండాలి.